నామములో అందరికి వందనాలు. దేవుడు ఒక వ్యక్తికి ధనధాన్య సమృద్ధి దయచేసి ఆ భాగాన్ని అనుభవించేటట్టు చేసి అన్నపానాలు పుచ్చుకునేదానికి అతనికి వీలు దయచేసి దాని యందు సంతోషించుటకు వీలు కలుగు చేసిన ఎడల ఆ స్థితి దేవుని వలన కలిగినది అని ప్రతి వ్యక్తి అనుకోవాలంట. ఎవరికైతే దేవుడు ధనాన్ని, ఆస్తిని, అంతస్తు, ఐశ్వర్యాన్ని ఇస్తాడో ఆ వ్యక్తులందరూ కూడా ఇది దేవుడిచ్చాడు అని నమ్మాలి. అంటే చాలామందిని దేవుడు ధనవంతులుగా చేశాడు. ధనవంతులుగా చేసేది ఆయనే, పేదవారిని కూడా ఆయనే పుట్టించాడు, ధనవంతుల్ని ఆయనే పుట్టించాడు. నేను మరీ పేదవాడినే, నిరుపేదనే, నాకు ఏ ఆధారం లేదే, వాడు చాలా ధనవంతుడే, మరి దేవుడు నన్ను ఎందుకు ఇలా పుట్టించాడు అని ఒక ప్రశ్న. దేవుడు ధనం ఇచ్చి, ఐశ్వర్యాన్ని ఇచ్చి దాన్ని కాపాడుకోమని దేవుడు చెప్పాడు. చాలామందిని దేవుడు ఏం చేశాడంటే అత్యధికంగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్పాడు. మనం ఏమనుకుంటామంటే ధనం ఉంటేనే ఆశీర్వాదం, ధనం లేకపోతే ఆశీర్వాదం కాదు అని మనం అనుకుంటాం. అయితే ఒక్క ప్రశ్న మనం వేసుకోవాలి. నీకు ధనం లేదు, మరొకరి ధనం ఉంది. దేవుడు ఏం చెప్పాడు? దేవుడు ఒకడికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని భాగం అనుభవించేటట్టు చేసి అన్నపానాలు పుచ్చుకునేదానికి వీలు దయచేసి ఆ స్థితి దేవుని వలన కలిగినది, ఆ ఆశీర్వాదము దేవుడిచ్చింది అని ఆ వ్యక్తి అనుకోవాలి అని ఉంది. అయితే శారీరకంగా ధనవంతులే చాలామందికి డబ్బు ఉంది, హోదా ఉంది, ప్లాట్లు ఉన్నాయి, ఇళ్ళ స్థలాలు ఉన్నాయి, గోల్డ్ ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, అనేక ధనం ఉంది. శారీరకంగా ధనవంతులుగా ఉన్నారు కానీ ఆత్మీయంగా మాత్రం ధనవంతులుగా కనిపించటం లేదు. ధనవంతులు దేవుని రాజ్యంలో చేరలేరు అని బైబిల్లో ఉంది కదా. అందరు కాదు, అబ్రహాము కూడా ధనవంతుడే. ధనాన్ని కంటే కూడా దేవుని వాళ్ళు ఎక్కువగా ప్రేమించారు. మరి నిరుపేదలు ఆ నిరుపేదల పరిస్థితి ఎలా ఉందంటే తినేదానికి ఆహారం లేకుండా అందరి కోసం చూస్తూ ఉంటారు. వాళ్ళు మంచి బట్టలు కట్టుకున్నారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు, వాళ్ళకి వెహికల్స్ ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, వాళ్ళకి అప్పులే లేవు, వాళ్ళు చాలా బాగున్నారు, నేనే ఇది అయిపోయింది అని ఎంతమంది కుమిలిపోయే బిడ్డలు చాలామంది లోకంలో ఉన్నారు. అయితే లోకంలో ఉంటే అది వేరే విషయం. దేవునిలో ఉన్నప్పుడు, నువ్వు దేవునిలో కొనసాగుతున్నప్పుడు, నువ్వు నిరుపేదగా ఉన్నావు అనుకో, దరిద్రాన్ని అనుభవిస్తున్నావు అనుకో, నువ్వు ఆశీర్వాదం తెలుసా? నీ జీవితంలో దేవుడు నీలో ఉండటమే ఆశీర్వాదం. డబ్బు ఉండటం కాదు, దేవుడు నీలో ఉండటమే ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదము అనేది ప్రతి ఒక్కరు పొందుకోవాలి. దేవునికి ధనం ఇచ్చాడు, దాన్ని కాపాడుకోమని చెప్పాడు. దేవునికి ఐశ్వర్యం ఇచ్చాడు, దాన్ని కాపాడుకోమని చెప్పాడు దేవుడు. ఎంతమంది కాపాడుకుంటున్నారు దాన్ని? మంచి ఆస్తి ఉంది, మంచి డబ్బు ఉంది,
కోట్ల రూపాయలు ఉన్నాయి. ధనవంతులు ఏమంటామంటే మనం ఎవరిని చూసి వాళ్ళు లక్షాధికారులు అని అంటాం, ఇంకొకరిని ఏమంటాం కోటీశ్వర్లు అని అంటాం, ఇంకొకరిని మిలియన్స్ అయ్యేవాళ్ళు అంటాం, ఇంకొకరిని ప్రపంచంలో రెండోవాడు మూడోవాళ్ళు అని అంటాం. మనం బాగా గుర్తుపెట్టు, అటువంటి ధనం వాళ్ళకు ఉంది. ఆ ధనం ఇచ్చినటువంటి దేవుడు వాళ్ళ ఉన్నాడా? ఒక ప్రశ్న వేసుకుందాం. దేవుడు నీకు ధనం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, అంతస్తు ఇచ్చాడు. నువ్వు ధనాన్ని ఏ విధంగా కాపాడుకుంటున్నావో, ఇప్పుడు నీకు డబ్బు ఉంది, ఆ డబ్బుని బీరువాలో పెట్టుకుంటావు లేదా బ్యాంకులో పెట్టుకుంటావు, దాన్ని కాపాడుకుంటావు. తప్పులేదు. నువ్వు డబ్బును కాపాడుకో, తప్పులేదు. కానీ డబ్బు కంటే కూడా నీలో ఉన్న ఆత్మీయ జీవితం, నీలో పరిశుద్ధతను కాపాడుకోవాలి. రేపు నేను పరలోక రాజ్యానికి తీసుకెళ్లేది నీ పరిశుద్ధతే, డబ్బు కాదు. దేవుని కంటే కూడా నువ్వు సెల్ ఫోన్ ఉపయోగిస్తున్నావు, సెల్ ఫోన్ కాపాడుకుంటున్నావేమో, నీ అందాన్ని కాపాడుకుంటున్నావేమో, లేదా నీకున్న ప్రాపర్టీ, లేదా నీకున్నటువంటి కొన్ని వస్తువులు కాపాడుకుంటున్నావేమో. అవన్నీ అశాశ్వతము. అవి నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళవు. నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళేది ఏంటంటే నీలో ఉన్నటువంటి పరిశుద్ధత, నీ ఆత్మీయ జీవితం పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. ఇప్పుడు మనం బాగా ఆలోచన చేస్తే ధనవంతుడు పేదవారు ఇద్దరు ఉన్నారు. పేదవాడు ఏం చేస్తున్నాడు తెలుసా? నా కన్యలు నాకు అన్నపానాలు అయిపోయినాయి, నా బ్రతికే ఇట్ట అయిపోయింది అని వాడు బాధపడుతున్నాడు. ధనవంతుడు ఏమంటాడు తెలుసా? నా ప్రాణమా, తినము, త్రాగము, సుఖించము అని ఒకడు అంటాడు. ఇంకో ధనవంతుడు అంటున్నాడు తెలుసా? ఊదారంగు వస్త్రాలు ధరించుకొని ప్రతిరోజు సుఖపడేవాడంట. ధనవంతుడుగా ఉండేవాడు సుఖపడుతున్నాడు, ధనం లేనోడు కూడా సుఖపడతానే ఉన్నాడు లోకంలో. ధనవంతుడు సుఖపడుతున్నాడు, వాడికి ఏది కావాలన్నా వాడికి డబ్బు ఉంది కాబట్టి వాడు ఎట్ట సుఖపడతాడు? హ్యాపీగా. ప్రతిరోజు వాడికి డబ్బు ఉంది కాబట్టి లోకంలో ఉన్న అలవాటులన్నీ వాళ్ళ ఉంటాయి. అంటే ఈ డబ్బుని దేవుడే ఇచ్చాడు వాడికి. దేవుడే ఇస్తే దాన్ని నమ్మకంగా కాపాడుకోకుండా ఆ డబ్బుని కాలదనుకుంటున్నాడు వాడు. దేవుడే ఆ డబ్బునిచ్చి దాన్ని కాపాడుకొని చెప్పాడు, నాకు నమ్మకం కూడా అని చెప్పాడు. కానీ వాడేం చేస్తాడు తెలుసా? ప్రతిరోజు ఆ డబ్బుని పెట్టుకొని లగ్జరీ లైఫ్, హ్యాపీగా దాన్ని ఖర్చు పెట్టడం, దుబారా ఖర్చులు పెట్టడం, చెడు అలవాట్లకు బానిస అయిపోవటం, ప్రతిరోజు సుఖపడతా ఉన్నాడు. ప్రతిరోజు సుఖపడతానే ఉన్నాడు. డబ్బు లేనోడు ఏం చేస్తాడు తెలుసా? దేవుల్లో ఉండేవాడు నిజమైన క్రైస్తవుడైతే డబ్బు లేకపోయినా డబ్బు కంటే నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు గొప్పవాడని దేవుని స్తుతిస్తున్నాడు. కొంతమంది డబ్బు లేదని దేవుని దూషిస్తూ, వ్యసన పడుతూ, లేనిపోని మాటలు మాట్లాడుకుంటూ సమస్యల చేత సతమతిపోయే బిడ్డలు చాలామంది ఉన్నారు. ఈ రోజున ఒక ప్రశ్న మనం వేసుకుందాం. దేవుడు నీకు ఇచ్చిన ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం ఎలా కాపాడుకుంటున్నావు? ఒకటి శారీరకమైనటువంటి ఆస్తి, రెండోది ఆత్మీయమైనటువంటి ఆస్తి. నీ ఆత్మీయమైన ఆస్తిని ఎలా కాపాడుకుంటున్నావు? నువ్వు నీ ఆత్మీయ జీవితాన్ని ఎలా కాపాడుకుంటున్నావు? నా ప్రాణమా, తినము, తాగము, సుఖించము, ఊదారంగు వస్త్రాలు ధరించుకొని ప్రతిరోజు సుఖపడేవాడు ఇంకొక ఆయన. ఒక భక్తుడు ఏమంటాడు తెలుసా? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసే ఉపకారములలో దేనిని ఇంకొక ఆయన అన్నాడు, నా ప్రాణమా నాలో నీవేలా తొందరపడుచున్నావు,
నాలో నీవేలా కృంగి ఉన్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచను ఒక ఆయన అంటాడు. ఈ రోజున నా ప్రాణమా మేలుకో, అప్పులున్నా సరే, కష్టాలున్నా సరే, బాధలున్నా సరే, ఇబ్బందులున్నా సరే, ఇరుకులున్నా సరే, నా ప్రాణమా లేకో, మేలుకో, నేను వేకునే లేచేదను. నా ప్రాణమా మేలుకో, నా ప్రాణమా నిన్ను ఘనపరుస్తాను. ఈ రోజున డబ్బు ప్రధానం కాదు, డబ్బు నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళదు. నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. డబ్బు ఉంటూ పాపం కాదు, డబ్బు కంటే నువ్వు దేవుని ఎక్కువగా ప్రేమించాలి. దేవుని కంటే నువ్వు డబ్బుని ప్రేమించేది కాదు. అవసరత దేవునికి డబ్బు ఇస్తాడు, నీకు ఆస్తి ఇస్తాడు, అంతస్తు ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు. ఐశ్వర్యం పొందాలని నువ్వు ప్రయాసపడొద్దు, డబ్బు కావాలని ఆశపడొద్దు. బైబిల్లోని సామెత ఒక మాట ఉంది, ఐశ్వర్యం ప్రయాసపడబాకు, అది రెక్కలు కట్టుకొని వెళ్ళిపోద్దంట. అది రెక్కలు కట్టుకొని ఎగిరిపోద్దంట. 23 సామెత 23 అనుకుంటా, నేను ఏదో 21, 23 అనుకుంటా. రెక్కలు కట్టుకొని వెళ్ళిపోద్దంట డబ్బు. ఐశ్వర్యం ప్రయాసపడవద్దు, నువ్వు ఆత్మీయ జీవితం పొందేదానికి ప్రయాసపడు. ఆత్మీయమైన ధనాన్ని కూర్చుకో, నువ్వు ఆత్మీయమైన సంపదను కూర్చుకో నీ జీవితంలో. డబ్బుండేవాడు సుఖపడుతున్నాడు, వాడు అనుకుంటాడు నా సర్వస్వం ఇదని అనుకుంటున్నాడు డబ్బున్నవాడు. డబ్బు లేనోడు కూడా ఆ పూటకి ఆ పూట తెచ్చుకొని బతికేవాడు. ఆ డబ్బులు తెచ్చుకొని వాడు కూడా దుబారుగా ఖర్చు పెట్టేసి విచ్చలవిడిగా తిరగటం, కన్ను మీద కానకుండా లగ్జరీ లైఫ్ అనుభవించటం, ఎంటర్టైన్మెంట్ కోసం తల్లిదండ్రి మాట లెక్క చేయకుండా, భార్యని మాట లెక్క చేయకుండా, బిడ్డలు పట్టించుకోకుండా తెచ్చే డబ్బంతా వ్యర్థంగా ఖర్చు పెట్టుకోవటం, నాకు ఇదే సర్వస్వం, ఇదే నా సుఖం అనుకుంటున్నాడు. ఇదే వాడు సుఖం. ఈ లోకంలో సుఖపడేవాడు పరలోక రాజ్యంలో సుఖపడలేడు. ఈ లోకంలో కష్టపడేవాడు పరలోక రాజ్యంలో ఆనందిస్తాడు, సుఖపడతాడు. నిజమైనటువంటి ఆత్మీయ జీవితం, నిజమైన ఆస్తి ఏంది తెలుసా? నీ ఆస్తి నువ్వు కాపాడుకోవాలి. ఇప్పుడు నిజమైన ఆస్తి నువ్వు కాపాడుకోవాలి. శారీరకమైన ఆస్తిని ఏ విధంగా కొంతమంది కాపాడుకుంటున్నారు, కొంతమంది డబ్బుంటే అది తీస్తే అయిపోద్దని ఒక భయం కొంతమందికి ఉంటుంది. దుబారుగా ఖర్చు పెట్టుకుంటాడు కొంతమంది, దేవుడు వాళ్ళకి ఇస్తూనే ఉంటాడు. కొంతమంది ఆ డబ్బుని ఎలా సంపాదించాలో కొంతమంది ఆశపడుతూ ఉంటారు. ఆ డబ్బుని ఏ విధంగా దాచిపెట్టుకొని దాన్ని మెయింటైన్ చేసుకుంటున్నారో, నీ ఆత్మీయమైన ఆస్తి నువ్వు కాపాడుకోవాలి. నువ్వు కాపాడుకోవాలి అంటే, నీ ఆత్మీయ జీవితం నువ్వు కాపాడుకోవాలంటే, ఆత్మీయమైన ఆస్తి నువ్వు ఏం చేయాలి? ఇప్పుడు ఆలోచన చేయండి. నీ ఆత్మీయమైన ఆస్తి నువ్వు కాపాడుకోవాలంటే ఎలా చేయాలి? ఎలా ఉంటే నీ ఆత్మీయమైన జీవితం పరిశుద్ధత నీలోనే ఉంటుంది? ఎలా ఉంటే నీ జీవితం బాగుంటుంది? నువ్వు ఆత్మీయంగా ఉండవు, నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నీకు ఒక ఆస్తి ఉంది, నీకు ఒక ఆస్తి. ఆ ఆస్తే దేవుడు. ఆ దేవుడు నీలో పోకుండా ఉండాలి అంటే ఆ దేవుని కాపాడుకోవాలి, ఆ పరిశుద్ధుని కాపాడుకోవాలి. ఇప్పుడు నువ్వు పోతా ఉన్నావు, నిన్ను తిట్టారు, దూషించారు, ఊస్తున్నారు, చీపు అన్నారు, ఆ మాట నీకు వినబడుతున్నాయి. నువ్వేం చేస్తావు? నిన్ను ఎవరైతే అవమానిస్తున్నారో, నిందిస్తున్నారో, దూషిస్తున్నారో, నీ మీద చెడు మాటలు మాట్లాడుతున్నారో, నేను అవమానం చేస్తున్నారో, నిన్ను గందరగోళానికి గురి చేస్తున్నారో, అన్నీ నీకు వినబడుతూ ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? నీలో దేవుడు ఉన్నాడు కదా, నువ్వు పోయేసి అడగాలని చెప్పేసి వాడిని తిట్టాలని చెప్పి, నేను తిట్టాలనుకో, నువ్వు పోయి తిట్టాలని పోయినావనుకో, నిజంగా నీలో పరిశుద్ధాత్ముడు కానీ ఉంటే ఏ నుంచి వచ్చే ఇక్కడ మాట, నువ్వు తిట్టొద్దు, నేను నీలో ఉండ,
నేను నీలో ఉండా. నువ్వు తిడితే నేను బయటికి వెళ్ళిపోతా. ఈ లోకంలో నువ్వు నా బిడ్డవు కదా, నువ్వు సుఖపడలేవు. నువ్వు నిజంగా పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటే నువ్వు ప్రతిరోజు సుఖపడలేవు. బాధ అనుభవిస్తావు, కష్టం అనుభవిస్తావు, వేదన అనుభవిస్తావు, శోధన అనుభవిస్తావు. నువ్వు అది నీ డ్యూటీ. ఎవడి లోకంలో సుఖపడాలనుకుంటాడో వాడికి ఎవరంటే కూడా లెక్కలేదు, పెద్ద లెక్కలేదు, చిన్న లెక్కలేదు, ఎవరు లెక్కలేదు. వాడి మాటలు, వాడి చూపులో ప్రవర్తన, వాడు తాగటం, హింసించటం, వాడికి ఏది లెక్కలేదు. ఎందుకంటే వాడు పరలోక రాజ్యంలో సుఖపడలేడు. వాడు ఇదే నా సర్వస్వం, ఇదే నా సర్వస్వం అనుకుంటున్నాడు. ప్రతి మనిషికి ఇంకొక లైఫ్ అనేది గుర్తించలేదు చాలామంది. నిజముగా పరిశుద్ధాత్మ నీలో ఉంటే, ఆ ఆస్తిని కాపాడుకోవాలనుకుంటే, నిన్ను ఎవరైనా నీ మీద చెడు మాటలు పలికినప్పుడు, నిన్ను నిందించినప్పుడు, అవమానం చేసినప్పుడు, చెడ్డ మాటల మీద పలికినప్పుడు, వాడిని అడగాలి పోయి, తిట్టాలి పోయినా నేను దగ్గరికి వెళ్ళావనుకో, నీలో నిజంగా దేవుడు ఉంటే, అయ్యి అమ్మా అనకూడదా మాట, అయ్యా అనకూడదా మాట అంటాడు. మౌనం అయిపోతావు, నువ్వు మౌనం అయిపోతావు. దేవుడు సంతోషిస్తాడు. అది కదా మత్తయి సువార్త ఉంది కదా మాట, మత్తయి 5:12 ఉంది కదా, మత్తయి సువార్త 5:12, నా నిమిత్తం మీరు నిందించబడినప్పుడు, దాన్ని చదవండి. మత్తయి సువార్త 5:11 నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి, బాగానండి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. వా, ఇది మనకున్న ఆస్తి అమ్మా. నీకు శారీరకంగా దండలు లేకపోవచ్చమ్మా, హారాలు లేకపోవచ్చమ్మా, నీకు ప్లాట్లు లేకపోవచ్చమ్మా, భవంతులు లేకపోవచ్చమ్మా. దేవునికి ఇచ్చిన ఆస్తి, దేవుడి నీలో ఉంటవే ఆస్తి. ఆయన నువ్వు కాపాడుకో. శారీరకంగా ధనాన్ని ఏ విధంగా మనుషులు కాపాడుకుంటున్నారో, నువ్వు దేవుణ్ణి ఆత్మీయ జీవితాన్ని కాపాడుకో, పరిశుద్ధతను కాపాడుకో. నువ్వు కాపాడుకోవాలంటే నీ మీద నిందలు, అవమానాలు, శోధనలు, కష్టాలు, బాధలు, హింసలన్నీ వస్తూ ఉన్నాయి. వాటి గురించి నువ్వు నోరెత్తి మళ్ళీ పోయి మాట్లాడేవంటే దేవుని ఆత్మ నీలో నుంచి పోతా ఉంటాడు బయటికి. వాడు అన్నాడా, వాడు తిట్టాడా, నీ చూసి నవ్వుకుంటున్నారా, అది నీకు వినపడిందా? నువ్వు అడగబడలేదు. ఒక ఏలు నీ వైపు చూస్తే నా వైపు చూపిస్తున్నాయి, 4 ఏళ్ళు నా వైపు చూస్తున్నాయి. నేను ఒక ఏలు వైపు చూపించవచ్చు. వాడిట్ట, ఆ అమ్మాయి ఇట్ట, ఈడిట్ట అని అనొచ్చు, నేను అనొచ్చు. 4 నా వైపు చూపిస్తున్నా, గుర్తుపెట్టుకో. సమాజంలో చాలామంది అదే చేస్తున్నారు ఈ రోజున. నిద్ర లేసి వాళ్ళ డ్యూటీ ఏంటంటే, నిద్ర లేసి ఆడ ఏడ కూర్చోవటం, వాళ్ళని చూసి నవ్వుకోవటం, వాళ్ళ మాటలు చెప్పుకోవటం, వీళ్ళ మాటలు చెప్పుకోవటం, తింటము, తాగటం, ఆనందించడం, అదే డ్యూటీ, అదే సుఖం వాళ్ళకి, అదే సుఖం. ఒక్కసారి అర్థం చేసుకోలేకపోతుండ్రు. అరే నేను సస్తే ఆడిపోతే అర్థం చేసుకోలేకపోతున్నారు జనాలు. అదే సుఖం వాళ్ళకి, అదే సుఖం. ప్రతిరోజు సుఖపడేవాడు ధనవంతుడు, ఊదా రంగు వస్త్రాలు ధరించుకునేవాడంట. అంటే అంతే కదా, లగ్జరీ లైఫ్. ఇప్పుడు ధనవంతుని కానీ తిడితే ఒప్పుకుంటాడమ్మా? నన్ను తిడితే చెప్పండి, నన్ను తిట్టారనుకో, నా ముందే చిపో అన్నారనుకో, నన్ను నా మీద తిట్టే నాకు వినిపించింది అనుకో, నేనేం చేస్తాను? నేను కారు వేసుకుని వెళ్ళిపోతానా? కారు వేసుకొని బండి వేసుకుని వెళ్ళిపోతానా? అదే ధనవంతుని కానీ తిడితే, ధనవంతుడు రాబడలే, రే వాడు ఊరు అన్నట్టు పోయిరంట్రా, ఒక 4 వస్తారు కారు వేసుకొని, బండ్లు వేసుకొని, నీళ్ళు డబ్బా 3 డబ్బులు కొడతా స్టేషన్కి తీసుకుపోతారు. గుర్తుపెట్టుకో, అర్థం బాగా ఆలోచన చేయి. ధనవంతుడిని, లోకంలో ధనవంతుడిని తిడితే వాడు ఒప్పుకోడు. ఆత్మీయ ధనవంతుడు మనం తిడితే మనం ఒప్పుకుంటాం. ఎందుకంటే మన పరలోక రాజ్యానికి వారసులు మనం. అందరు చప్పలు కొట్టండి. ప్రైజ్ ద లార్డ్. పరలోక రాజ్యానికి వారసులు మనం. ఒప్పుకునేదే నీ డ్యూటీ అమ్మా. ఒప్పుకునేదే నీ డ్యూటీ.
అపోస్తలుడైన పౌలు దేవుని నమ్మక ముందు సుఖపడేవాడా లేదా? సుఖపడేవాడు. విద్యాభ్యాసం బాగా నేర్చుకున్నాడు, మంచి నైపుణ్యత, యుద్ధాభ్యాసం అంతా నేర్చుకున్నాడు. ఆయన అపోస్తలుడైన పౌలు గమలీయేలు పాదాల దగ్గర విద్యను నేర్చుకున్నాడు. మంచి మంచి పాండిత్యం తెలుసు ఆయనకి. హ్యాపీగా లగ్జరీ లైఫ్ అనుభవించాడు, సుఖపడేవాడు. యేసుని ఎవరైతే నమ్ముతారో వాళ్ళని చంపించాడు, ఇష్ట ప్రకారం వాళ్ళని చేశాడు. సుఖం అనేది తెలుసు కానీ కష్టం అనేది అతనికి. ఈరోజు నీకు సుఖమో తెలుస్తుంది, కష్టమో తెలుస్తుంది. ఒక్కటి గుర్తుపెట్టుకో, క్రైస్తవ జీవితం ఎట్టుంటుందంటే క్షణం సంతోషం, గంట సేపు దుఃఖం. అది క్రైస్తవ జీవితం. అర్థమవుతుందా? క్షణం సంతోషం, అరగంట సేపు, గంట సేపు దుఃఖం. అది క్రైస్తవ జీవితం. అటువంటి అపోస్తలుడైన పౌలు గొప్ప వెలుగు ప్రత్యక్షమై ఆ దేవుని నమ్మి ఒక సేవకుడిగా మారిన తరువాత ఆ పౌలు అంటాడు, బాగా ఇది మాట బాగా మనం కూడా లోకంలో ఉన్న ఒకప్పుడు, అంతేనా? లోకంలో ఉన్న నువ్వు ఒక మాట అంటే ఒప్పుకునేవాడివే నువ్వు. ఒప్పుకుంటావా? ఒప్పుకోవు. ఇప్పుడు నువ్వు పోతా ఉంటే మొత్తం ఈమెదే ఉన్నట్టుంది కదయ్యో, మొత్తం ఈడిదే ఉన్నట్టుంది కదయ్యో, అబ్బో ఈమెనా మొత్తమా, ఈయన మొత్తమా, ఆ బాటిల్ అడ్డు పోతుందో నీ ముందు అంటా ఉంటే నువ్వు మౌనంగా పోతున్నావంటే నీ దేవుడు నీలో ఉన్నాడని అర్థం. దేవుడు నీలో ఉన్నాడు. నువ్వు చేసే పనుల్లో, నీ ఉద్యోగాల్లో, నీ వ్యాపారాల్లో, నువ్వు వెళ్తున్నప్పుడు ఉద్యోగాలు తోటి వ్యక్తులను విమర్శించి నిన్ను మీద చెడ్డ మాట పలుకుతుంటే నువ్వు మౌనంగా ఉన్నావంటే దేవుడు నీలో ఉన్నాడని అర్థం. ఎన్ని అవమానాలు ఎదుర్కొంటున్నావు, ఎన్ని బాధలు ఎదుర్కొంటున్నావు, ఎన్ని శోధన కష్టాలు ఎదుర్కొంటున్నావు, నువ్వు ఆలోచన చేయండి. అటువంటి పౌలు అంటాడు, 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. దానిపైన కూడా చదువుతా, దానిపైన కూడా చెరసాలలో ఉంటిని, యూదుల చేత 5 మారులు, ఒకటి తక్కువ 40 కొరడ దెబ్బలు తిన్నాను, కొట్టబడ్డాను, ఓడ పగిలి శ్రమ పడ్డాను, రాత్రి పగిలి సముద్రంలో గడిపాను, ప్రయాణములోను, ఆపదల్లోను, అన్ని జనుల వల్ల ఆపదల్లోను, అరణ్యముల ఆపదల్లోను, సముద్రాల ఆపదల్లోను, కపట సహోదరుల వలన ఆపదల్లోను ఉంటిని. ఇంకా అక్కడ చదువు పైన, ప్రయాసముతోను, కష్టముతోను, జాగరణతోను, ఆకలి దప్పులతోనూ, ఉపవాసాలతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని. చాలు. ఎన్ని కష్టాలు పడ్డాడయ్యా పౌలు. బాగలేదని దేవుని విడిచిపెట్టేసేది, కష్టం వచ్చిందని విడిచిపెట్టేసేది. అటువంటి బాధలు లేవు పౌలు పడిన బాధలు లేవు. పౌలు ఒకటి తక్కువ ఏంటంట, 40 కొరడా దెబ్బలు 5 సార్లు తిన్నాడంట. అవి లేవు మనకు, అవి లేవే, ఇంక వస్తాయో చెప్పలేవు, అవి లేవే. సమస్యలు, కష్టాలు, బాధలు, ఓడ పగిలిపోయి ఓడలు రాత్రి మొదలు కొన్ని దినాలు ఉండేడు సముద్రంలో, అవి లేవే. నేను ఎవడు అన్నాడని మందిరికి రాము, చిన్న బాధ వచ్చిన మందిరికి రాము, ఏదో శోధన మందిరికి రాము, కష్టమైన మందిరికి రాము, చిన్న చిన్న బాధలు వచ్చిన మందిరికి రాము. ఇది మనం నేర్చుకుంది.
దేవుని నమ్మకముందు సుఖపడ్డటువంటి పౌలు దేవుని నమ్మిన తర్వాత ఏం చేశాడు? ఆయన కష్టపడ్డాడు దేవునిలో. ఆ పరిశుద్ధాత్మ దేవుని కాపాడుకున్నాడు ఆయన, పానీయులైన అటువంటి వ్యక్తుల్లోనే దేవుడు ఉన్నాడు. దేవుడు అంటాడు పౌలుని చూసి, పౌలా, నువ్వు లోకంలో ఉన్నప్పుడు పౌలా ఎంత సుఖాన్ని అనిపించావు పౌలా, నాలోకి వచ్చి ఎంత కష్టపడుతున్నావు, నేను నీలో ఉన్నాను పౌలా. ఎందుకు తెలుసా? నువ్వు కష్టపడు, నేను నీకు నీతి కిరీటం ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకు కిరీటం నా దగ్గర ఉంది పౌలు. నీకు మనందరికీ కిరీటాలు ఉన్నాయమ్మా, మనందరికీ కిరీటాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, కిరీటాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అందుకే ఒక్క మాట ఏముందంటే, లూకా సువార్తలో 16వ అధ్యాయంలో 25వ వచనం, అందుకు అబ్రహాము, కుమారుడా, నువ్వు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించావు, అలాగే లాజరు కష్టం అనుభవించండి జ్ఞాపకం చేసుకో. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నువ్వు యాతన పడుచున్నావు. ధనవంతుడితో మాట్లాడుతున్నాడు అబ్రహాము. నీకిష్టమైన సుఖాన్ని నువ్వు అనుభవించావు, నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టమైన సుఖం అనుభవించావు. పుట్టినప్పటి నుంచి నీకు ఉగదెలిసిందే. నీకు ఎప్పుడైతే ఉగదెలిసిందో చనిపోయేంత వరకు కూడా నువ్వు ఇష్టమైన సుఖాన్ని అనుభవించావు. నీ కంటికి ఏది కనిపిస్తే అదే చేశావు. లోకంలో ఉన్న పాపాలన్నీ చేశావు. ఏ పాపాలు ఉన్నాయో అన్నీ చేశావు. నువ్వు ఇష్ట ప్రకారం సుఖపడ్డావు. నువ్వు సుఖపడ్డావు. లాజరు కష్టాన్ని అనుభవించాడు. భూలోకంలో లాజరు కష్టాన్ని అనుభవించాడు. నిన్ను చూసి నవ్వేవాడు లేడు ధనవంతుడా. నిన్ను చూసి నవ్వేవాడు లేడు. నీ ముందు మాట్లాడేవాడు లేడు. ఇంట్లో పోయి మాట్లాడుకుంటారేమో. నిన్ను చూసి మాట్లాడేవాడు లేడు. నేను సూటిపాటు మాట్లాడేవాడు లేడు. లాజరు కురుపులతో బాధపడుతుంటే పక్కన కూర్చో ఉంటే లాజరును చూసి దరిద్రుడు వాడు అనేవాళ్ళు ఎంతమంది, వాడి దగ్గర వాసన అనేవాళ్ళు ఎంతమంది, చెవడు మనిషి కదా ఎంతమంది. ఇవన్నీ కూడా నా కోసం మౌనం వహించాడు లాజరు. కష్టపడ్డాడు. అప్పులు వచ్చినా నాలోంచి వైదొలగలేదు. కష్టం వచ్చినా, బాధలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏది వచ్చినా సరే నాలోంచి పోలేదు. బాగా గుర్తుపెట్టుకో, నీ జీవితంలో ఏ సమస్య వచ్చినా నీ ద్వారా దేవుడికి చెడ్డ పేరు రాకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఏ సమస్య నీకు వచ్చినా, ఏ శోధ నీకు వచ్చినా, ఏ కష్టం నీకు వచ్చినా, ఏ బాధ నీకు వచ్చినా నీ ద్వారా దేవుడు అవమానం పొందకూడదు. పౌలు ద్వారా దేవుడు అవమానించబడలేదు. లాజరు ద్వారా దేవుడు అవమానించబడలేదు. నీ ద్వారా, నా ద్వారా దేవుడు అవమానించబడుతున్నాడు. ఒక ప్రశ్న వేసుకో. నీకిష్టమైన సుఖం నువ్వు ఈ లోకం ఎందుకు జన్మించావు తెలుసా? దేవునికి ఇష్టంగా జీవించడానికి జన్మించావయ్యా. ఒకప్పుడు నీకు తెలియదు అనుకో, తెలుసుకున్న తర్వాత కూడా నువ్వు అదే స్థితిలో ఉంటే ఎలా చెప్పు? నువ్వు భూలోకంలో సుఖాన్ని అనుభవించావు, ఇక్కడ నువ్వు కష్టాన్ని అనుభవిస్తున్నావు. లాజరు అయితే భూలోకంలో కష్టం అనుభవించాడు, వాడిక్కడ నెమ్మది పొందుతున్నాడు. ఎవరికి తెలుసా నెమ్మది? దేవుని ప్రజలకు నెమ్మది అంట. మనంతా దేవుని ప్రజలమే. ఆమేన్. ఆయన ముద్ర వేసుకొని ఆయనలో ఎవరైతే ఉన్నారో అంతా దేవుని ప్రజలే. మన దేవుని ప్రజలు. ఇంకా నెమ్మది ఎవరికి తెలుసా? 119వ కీర్తన 165 అనుకుంటాను. నా ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది ఉందంట. ఎవరికంటే నెమ్మది? ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం. వాక్యం అంటే దేవుడు. నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది ఉంది, ఎంతో నెమ్మది ఉంది. వాళ్ళు తొట్టిల్లి కూలుటకు కారణమేమీ లేదు.
ఆలోచించు దేవుని బిడ్డలారా. నువ్వు నిజంగా ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తే నీకు నెమ్మది ఉంది. అంటే దేవుని ప్రేమిస్తే నీకున్నటువంటి ప్రాపర్టీ కాదు, నీకున్నటువంటి ఆస్తి అంతస్తు కాదు, అది ఇస్తూ ఉంటాడు దేవుడు. నీకు కావాలంటే నీకు ఇస్తాడు, నీకు అవసరమైతే దేవుడు ఇస్తాడు, నీకేం కావాలి దేవుడు ఇస్తాడు. నీకు ఆయన అడిగిస్తాడు దేవుడు, అవసరమైతే ఇస్తాడు దేవుడు. ఎవరైతే ఇచ్చారో వాళ్ళు ప్రేమించు. నువ్వు పక్కన కాదు ప్రేమించేది, పక్కన కాదు లోబడేది, నువ్వు దేవునికి లోబడు. వాడితో వాడిని టచ్లో పెట్టుకుంటే వాగుడు అనుకో బాగు. వాడు అసలు టచ్లో ఉంటాడో ఉండడో, వాడే శాశ్వతమా? అలా టచ్లో కానీ పెట్టుకుంటే ఒకరంతా మనం అంత బాగుండాలి, ఇంత బాగుండకపోయినా ఎవరితో అల్లా వాళ్ళతో ఎందుకంటే వాళ్ళు మనకి ఇస్తారని. వీడితో బాగుండాలా, వాడితో బాగుండాలి, నో, అది కాదు. నువ్వు దేవునితో బాగుండు చాలు. నువ్వు దేవునితో బాగుంటే దేవుడు నీ పటానికి ప్రేమ కలిగిస్తాడు, దయ కలిగిస్తాడు. రోజున ఆలోచన చేయి. బహుగా సుఖపడినటువంటి ధనవంతుడు ఏమంటాడు? ఇప్పుడు పాతాళములో ఉన్నాడు. కష్టపడిన లాజరు ఉన్నాడు, పరదేశంలో అబ్రహ్మరము నానుకో ఉన్నాడు. అప్పుడు ఏమన్నాడు? అయ్యా ఆ లాజరును పంపించయ్యా, నేను అగ్నిజాల్లో యాతన పడుతున్నాను, ఒక నీటి బొట్టునేస్తాడు అంటే అర్థమైంది. ఈ వాక్య ప్రకారం మనం చూస్తే పరదేశం ఆ పాతాళం ఏడుంది, మనుషులు చూడగలిగేంత దూరంలో ఉంది, దగ్గరే మధ్యలో అగాధం ఉందంట. అగాధం ఉంది, వాడిక్కడ ఇక్కడ పోకుండా ఏమో ఒకవేళ మన వాళ్ళు ఉంటే మన తీసుకొస్తామని కదా దేవుడు అగాధం పెట్టాడు. వీడు మాట వినబడుతుంది, వాడు మాట వినబడుతుంది. అంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నా. మనం ఎవ్వరం కూడా నరకానికి పోకూడదు. అయ్యా గుర్తుపెట్టుకయ్యా, సుఖపడు, నువ్వు సంతోషించు, భార్య బిడ్డలు బట్టి సంతోషించు, దేవుళ్ళు ఆనందించు, భార్యతో బాగుండు, భర్తతో బాగుండు, బిడ్డలతో బాగుండు, సంపాదించుకో. కానీ నీ ఆశనట్టు కాపాడుకుంటావో, నీ ఆత్మీయ జీవిత పరిశుద్ధులు కాపాడుకో. మనం ఎవ్వరు కూడా నరకానికి పోకూడదు. మీకు అర్థం కావట్లేదు అసలు. భయంకర ఎండలు వస్తున్నాయి ఇప్పుడు. వీడి నుంచి నువ్వు చెప్పులు లేకుండా వీడి నుంచి ఆ కాలనీకి వెళ్తావా? కాలేటప్పుడు మంచి ఎండలో నువ్వు పోతే కాళ్ళు బొబ్బలు వచ్చేస్తాయి. ఈ నెల 19 నుంచి నెల 19 నుంచి చివరి వరకు 45 డిగ్రీలు వస్తుందంట ఎండ. ఇంకా 50 కూడా పెరుగుతుందంట. అటువంటి ఎండలు వచ్చే రోజులు ఇవి. మనం ఎవ్వరం కూడా, మీకు అర్థం కావట్లేదు, ఏ రోజు కన్ను మూస్తామో తెలియట్లేదమ్మా, ఏ రోజు చనిపోతామో తెలియట్లేదయ్యా. రోగాల కోసం, బాధల కోసం, కష్టాల కోసం బాధపడతా ఉన్నాం. నిజమే, బాధపడాలి, కానీ దేవుని కోసం ప్రయాసపడదాం. ఆ రాజ్యంలో చేరాలి కదా మనం. ఆ నరకానికి వెళితే అగ్ని ఆరదు అంటే అర్థమైంది. మనుషులు ఆత్మ అని అంటారు కదా, చనిపోతే ఆత్మ వెళ్ళిపోద్ది. ఆత్మని ఆడేస్తాడు దేవుడు, చెప్పండి. అంటే దేవుళ్ళో ఉంటే దేవుని దగ్గర ఉంటాం, దేవుళ్ళు లేకపోతే అగ్నిగుండం. అది ఆత్మకి స్పర్శ వస్తుందంట. అది మీకు తెలుసా? అగ్ని ఆరదు, పురుగు చావదంటే ఇప్పుడు మనకు నిదర్శనం ఏంది? ధనవంతుడు కదా, ఓ అబ్రహ్మ యాత్ర పడుతుందంటే ఏంది? ఆ ఆత్మకి స్పర్శ తెలుస్తుంది. అంటే కొట్టేది తెలుస్తుంది, సురుకు తెలుస్తుంది, నొప్పి తెలుస్తుంది, బాధ తెలుస్తుంది. నిజంగా చెప్తున్నాను, ఒక క్రైస్తునికి నరకమేది తెలుసా? ఇక్కడే సమస్యలు, కష్టాలు, రోగాలు, బిడ్డల రోగాలు, బాధలు, భర్త భార్య ద్వారా, బిడ్డల ద్వారా, ఇదే నరకం. ఇది క్రైస్తుడికి అంతే. ఇక్కడ ఆ నరకం లేదు. క్రైస్తుడు కాని వారికి ఇక్కడ లెక్క చేయడు. హ్యాపీ, సుఖం, లైఫ్ హ్యాపీ. డబ్బులు తీసుకోవటం, ఆడబోవటం, ఐజేటి ఇదాగటి వాడు హ్యాపీ. కానీ దేవుని దగ్గర నువ్వు ఉంటే ఒకవేళ నరకంలో పడితే ఆ బాధ వర్ణనాతీతం.
నువ్వు దేవుని దగ్గర యుగ యుగాలు అట్టయితే ఉంటావో, యుగ యుగాలు ఆడుండాలో దేవుని నమ్మనోళ్ళు అగ్నిగుండంలో ఉండాల. వేదన, అబ్బా అబ్బా ఒకసారి ఆలోచన చేసుకోండి. ఆ అరస్తుంటే, కేకలు అరస్తుంటే, ఆ అగ్నిగుండంలో కాలిపోతుంటే అగ్ని ఆరదు, వాడేం సావడు. ఆ మంటలు మాత్రం ఒక మనిషిని నిలబెట్టి వాడిని చంపకుండా ఏ నుంచి అట్ట పొడస్తా ఉంటే అట్టుంటుంది వాడికి. వాడు ఏమంటాడు, ఒకసారి చంపేరా. ఈ మధ్య మీకు తెలుసా, ఈ మధ్య 9 మంది పోలీసు వాళ్ళకి ఉరిశిక్ష చేశారు. తెలుసా మీకు యూట్యూబ్లో అంతా వచ్చేసింది, బాగా వైరల్ అయిపోయింది. 9 మంది పోలీసు వాళ్ళకి. కారణం ఏం తెలుసా? కరోనా మూమెంట్లో లాక్డౌన్ అప్పుడు మొబైల్ షాప్ ఉందంట పాపం ఒక ఆయనకి. మొబైల్ షాపు, ఆయన పేరు మోహన్ ఏదో పేరంట. మొబైల్ షాప్ ఉంది. ఆ మొబైల్ షాపులో పని చేసుకుంటుంటే పోలీసు వాళ్ళు వచ్చి మూసేయని చెప్పారంట. ఏదో మూసేస్తాం, అవి అందరూ మోస్తున్నారు, మేము కూడా మోస్తున్నాం అన్నాడంట పోలీసు. అది వాడు మనసులో పెట్టుకొని పోలీసు వాళ్ళు ఆయన తీసుకెళ్ళి స్టేషన్ బాగా కొట్టేశారు. వాళ్ళ కొడుకు పోయాడు, అయ్యా మా నాన్న కొట్టబాకంటే వాడిని కూడా కొట్టారు. ఎట్ట కొట్టారంటే 9 మంది, వాళ్ళు సిఐలు ఉన్నారు, పోలీసు వాళ్ళు ఎస్ఐలు కూడా ఉన్నారు. 9 మంది, మొత్తం 10 మంది అంట. ఆ 9 మంది 10 మంది వాడిని పడుతుంటే నోట్లోంచి ముక్కులో నుంచి నవరంధ్రాల బ్లడ్ వచ్చేస్తుందంట. ఆ బ్లడ్ని వాళ్ళతో తుడిపించి హేళన చేస్తా వాళ్ళని. మరి అన్నం తింటారా అని చెప్పి మళ్ళీ ఎగతాళి చేయటం, కొట్టడం, కొట్టడం ఇష్ట ప్రకారం కొడితే ఆడొక హెడ్ కానిస్టేబుల్ లేడీ ఉందంట ఒక ఆమె పోయిందంట. ఆమెను కూడా కొట్టమన్నారంట. నువ్వు కూడా కొట్టమన్నారంట. నేను కొట్టని బయటకు వచ్చేసింది అమ్మాయి. తీరా చూస్తే వాళ్ళు కొట్టి వెళ్ళిపోయారు, స్పృహ పడిపోయారు. మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్లారు, ట్రీట్మెంట్ చేశారు. మళ్ళీ మెడికల్ రిపోర్ట్ వీళ్ళు బాగానే ఉంది, ఏమి లేవు, మెడికల్ రిపోర్ట్ తీసుకురావటం. ఈ అమ్మాయి పోయి పాపం హెడ్ కానిస్టేబుల్ లేడీ పోయి, అయ్యా ఆమె తింటారా అంటే, తాగతారంటే నీళ్ళేదో తాగారంట. ఆమె అర్థమైపోయింది, చచ్చిపోతాను అర్థమైపోయిందంట. వీళ్ళు మీకు ఏమి న్యాయం చేయరయ్యా, వీళ్ళు చంపేస్తారు మిమ్మల్ని. వాళ్ళు అట్టే ఉండి చచ్చిపోయారు. పోలీసులు కొట్టిన దెబ్బలకి చచ్చిపోయారు. ఎప్పుడు జరిగింది అది? 2020లో కరోనా మూమెంట్లో జరిగింది. దాన్ని సిబిఐ విచారణ చేసి వాళ్ళకి ఉరిశిక్ష అట్టబడ్డది. తెలుసా? ఉరిశిక్ష అంట, యావజీవిగా కదా ఉరిశిక్ష. 10 మంది అంటే మొత్తం ఆ లాక్డౌన్ ఒకరు చచ్చిపోయాడు, పోలీసు ఒకరు చచ్చిపోయాడు. 9 మంది ఉంటే ఆ 9 మందికి ఉరిశిక్ష అట్టబడ్డదంటే ఈ కానిస్టేబుల్ లేడీ సాక్ష్యం చెప్పిందంట కోర్టులో. నిజంగా ఆమెను ఎట్ట పొగడుతున్నారంటే జనాలు. ఈ పోయి ధైర్యంగా సాక్ష్యం చెప్పిందంట. నా కళ్ళతో చూశాను, వాళ్ళు చంపేశారు నన్ను. 9 మందికి ప్రభుత్వం ఏం చేసింది? ఉరిశిక్ష ఖరారు చేసింది. బహుగా సుఖపడ్డారు. నువ్వు గుర్తుపెట్టుకో, బహుగా సుఖపడ్డారు. లగ్జరీ లైఫ్. నీకిష్టమైన సుఖం అనుభవించేదానికి ఈ లోకాన్ని పంపించాలా? నిన్ను కష్టం అనిపించడానికి పంపించాడు ఈ లోకంలోన. నువ్వు కష్టపడాలి, బాధలు పడాలి. అందుకే నేను చెప్తున్నాను, నరకంలో మనం ఎవరం పోకూడదమ్మా. అయ్యా ఎవరం పోకూడదు. మన సజీవుడైన క్రీస్తు పరిచయ విశ్వాసులందరూ గుర్తుపెట్టుకోండి. ఈ మాట ఇంటికి పోయిన మీరు అర్థం చేసుకోండి. పాజిటివ్ విధంగా చెప్పండి, అర్థం చేసుకోండి. మనం ఎవ్వరం కూడా నరకానికి పోకూడదు. ఎంతసేపటికి లోకంలో లగ్జరీ లైఫ్ నీకు నచ్చింది చేయాలనుకుంటున్నావే, సుఖపడాలనుకుంటున్నావే, అక్కడ సుఖపడలేవు నువ్వు. దేవుని కోసం జీవించు. కష్టం వచ్చిందో ఓర్చుకో, బాధ వచ్చిందో ఓర్చుకో, దేవుని కొరకు ఎదురు చూడు. ఆ నరకంలో పడితే వర్ణనాతీతం. కాలుతా ఉంటుంది. వాడేమో సావడు, అదేమో ఆరిపోదు.
అబ్బా ఎట్టుంటుందో చూడు. అయ్యా నాకు 5 మంది సహోదరులు ఉన్నారు అయ్యా. అప్పుడు రికమెండేషన్ కుదరవు, అక్కడ ఇక్కడే రికమెండేషన్లు. ఆ రికమెండేషన్ కుదరవు. మా వాడి కోసం ప్రార్థన చేయి, వాడి కోసం ప్రార్థన అంటూ ఉంటాం మనం. క్రైస్తులు ఎట్టయిపోయారంటే మా కోసం కొంచెం ప్రార్థన చేయండి అయ్యా అని అంటారు. మేము గుడికి వస్తామని అనరోళ్ళు, వేసే నమ్ముకుంటాను అనరోళ్ళు. మా కోసం కొంచెం ప్రార్థన చేయండి బాగా అంటే వాళ్ళు నమ్మకం పాపం, అయినా చేయాలి, మనం చేస్తాం. మనం ఏం చేయాలి తెలుసా? వాళ్ళు మారాలని ప్రార్థన చేయాలి మనం. వాడు మారితే అది కూడా పోద్ది. దేవుని బిడ్డలారా, దేవుని మందిరికి రాని వాళ్ళ పరిస్థితి అట్ట ఉంది. వచ్చిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వస్తుండేవాళ్ళు దేవుడు మాకు మేలు చేశాడని అంటాం, మళ్ళీ ఇంకో సమయానికి అసలు కనపడం. అది మన పరిస్థితి. ఈ రోజున నరకం, పరలోక రాజ్యం ఉంది. పేదోడు గొప్పోడు ఉన్నాడు, సుఖము కష్టం ఉంది. ఏది కావాలి కోరుకో. నువ్వు పరలోక రాజ్యం చారాలంటే ఏది కావాలి కోరుకో. పరలోకంలో నువ్వు అడుగు పెట్టాలంటే నీకు ఏది అవసరమో కోరుకో. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, అందరూ పైకి లెస్సలు పడదాం.